కాకినాడ జిల్లా పిఠాపురంలో పొలిటికల్ హిట్ రాజుకుంది. వైసీపీ సీనియర్ నేత వంగా గీత కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు కేటాయించిన భూములను అన్యాయంగా ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూముల్ని ప్రస్తుత నాయకులు స్వార్థపూరిత రాజకీయాల కోసం దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. పిఠాపురంలోని మసీదు మాన్యం భూముల్లో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు మహిళలంతా. అన్యాయం వీళ్ళందరికీ ఏంటంటే ఈ కాకినాడలో గత ప్రభుత్వం నేను ఎంపీగా ఇప్పుడు దానికి మేము లెటర్ పెట్టాం. ప్రస్తుత ఎంపీ గారు ప్రయత్నం చేయడం వల్ల కాలేజీ వచ్చింది. కాలేజీ వస్తే అక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది, ఎస్సీ హాస్టల్ ఉంది, పాలిటెక్నిక్ హాస్టల్ ఇవన్నీ గర్ల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్ ఈ మధ్యలో 3 ఎకరాలు ఉంది ఆ కాలేజీ. జగన్మోహన్ రెడ్డి గారేమో 60 లక్షలు ఎకరానికి పెట్టి వేలాది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా అప్పుడు సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాలు జిల్లాకో నియోజకవర్గానికో ఒక 100 ఎకరాలు కొంటే అందరికి అపార్ట్మెంట్లు కట్టేస్తే అందులోనే ఉంటారు వాళ్ళని చెప్పి. అలా ఉండడానికి వీల్లేదు. నా అక్క చెల్లెమ్మలు సొంత ఇంట్లో ఉండాలి, వారింట్లో వారు ఉండాలి, వాళ్ళ ఇల్లు 4 గోడలు వాళ్ళదే అవ్వాలి, వాళ్ళ కాంపౌండ్ లో వాళ్ళు ఉండాలని చెప్పి మీకోసం ఆ రోజు కోట్లాది రూపాయలు. కానీ అలా కాకుండా ఎవరి ఇల్లు వారిదే కావాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిస్తే మీరు అన్యాక్రాంతం చేస్తారా? మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనకిచ్చిన పట్టా భూమి మనదే మనదే మనదే. మనకు హక్కు ఉంది. ఈ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎవరికి ఈ భూమిలోని ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి రోడ్డే లేదు, ఇప్పటికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించలేదు. మసీదుమాన్యం గాని నరసింగపురం భూముల్లో ఉన్న లబ్ధిదారులకు గాని ఈ నియోజకవర్గంలో ఉన్న జగనన్న కాలనీలో ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఎవ్వరికి కూడా శాంక్షన్ చేయకుండా పట్టాలని ఒక్కొక్కరికి వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరగటం కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాలేజీకి ఇచ్చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసేమని ఆయుర్వేద కళాశాలకు ఇమ్మని ఆ అధికారులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తారా? ఇంతమంది ఏమైపోవాలని